బిడ్డ, ఆ విషయాలన్నీ కూడా ఆయనకి ఎరుకే. రాత్రి నువ్వైనా నిద్రపోతావేమో కానీ నీ దేవుడు నిద్రించట్లేదు. ఆయన కునుకడు, నిద్రపోడు. తన ప్రజలను కాపాడేవాడు, ఆయన రక్షించే దేవుడు, ఉన్నతమైన తన ఆలోచనలు నీ పట్ల నెరవేర్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, పరిపూర్ణంగా ప్రభువునందు ఆనుకో. ఆయన యందు విశ్వాసముంచు. ఆయన నీ కొరకు ఉద్దేశించిన యోచనలన్నీ మేలు కొరకైనవే. ఒకవేళ ఇప్పుడు కష్టంలో, ఒకవేళ ఇప్పుడు బాధలో, ఒకవేళ ఇప్పుడు నిందలలో ఆరటపడుచున్నా, ఇదిగో నీవు ఇంకా ఇదిగో శ్రమకి తాళలేని వ్యక్తివిగా ఉన్నా, అంతరంగంలో వేదన అనుభవిస్తా ఉన్నా, ఏమిటి నా జీవితంలో ఈ పరిస్థితులు, ఏమిటి నా బ్రతుకులో ఇంకా ఈ శోధనలు, ఎంతకాలము ఈ బాధ, ఎంతకాలము అని నీవు ఒక వేదనలో ఉన్నా, ప్రియ దేవుని బిడ్డ, నీ దేవునికి అన్నీ ఎరుకయే. నీ దేవునికి అన్నీ తెలుసు బిడ్డ. నీ దేవునికి అన్నీ తెలుసు. నీ ప్రభువు నీ స్థితిని అంతా చూస్తా ఉన్నాడు. శత్రువు నీ కోసం ఏదో రాస్తాడు, కానీ ఆ రాతలని ప్రభువు చెరిపేసి నీ కోసం ఆయన ఇదిగో ఉన్నతమైన తన ప్రణాళికని రాస్తున్నాడు. ఉన్నతమైన తన ఆలోచనల చొప్పున ఆయన తన ప్రణాళికను రాస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధం చేస్తున్నాడు. నీ దేవుడు నీ చేయి విడువడు. సాతాను చెప్తాడు ప్రభు నిన్ను వదిలేశాడని. అపవాది చెప్తాడు ప్రభు నిన్ను పట్టించుకోడని. ఆ అపవాది చెప్తాడు నీ ప్రార్థన వ్యర్థమే, నీ బ్రతుకు వ్యర్థమే, నీ భక్తి వ్యర్థమేనని అపవాది చెప్తాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రభు ఎంతో మంచివాడు. నువ్వు అనుకుంటున్నది నీకు కలగకపోయినా నీ కొరకైన ఆలోచన ఎంతో గొప్పది. వ్యాపార విషయమా, ఆర్థిక పరిస్థితుల, కుటుంబ జీవనం విషయంలోనా, ఏ స్థితిలో నీవు ఇంకా వేదనలో ఉన్నావు, ఒక బాధ, బిడ్డల విషయంలోనా, అనారోగ్య పరిస్థితుల విషయంలోనా, ప్రియ దేవుని బిడ్డ భయపడకు. ప్రభు తన ఆలోచనలు నీ కొరకు జరిగిస్తాడు. అవి మేలైనవి, అవి మేలైనవి, అవి మేలైనవి, అవి ఉన్న